నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఫాలీ ఎస్ నారిమన్ మాదిరి కోర్టు కేసులు తిరుగుతున్నటువంటి వ్యక్తులు కానీ, టైర్ 1, టైర్ 2 టౌన్స్లో ఉండేటువంటి శ్రద్ధ కలిగినటువంటి న్యాయవాదులకు కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఫాలీ ఎస్ నారిమన్ గారికి సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది తారసపడకుండా ఉండేటువంటి అవకాశం లేదు. మన ప్రాంతం కాదు కానీ ఫాలీ ఎస్ నారిమన్ గారికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రాంగణంలో కానీ, ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో కానీ ఎవరైనా యంగ్స్టర్స్ అడ్వకేట్స్ వెళ్తే ఆయన గురించి ఎప్పుడోకప్పుడు, అంటే టాప్ మోస్ట్ జ్యూరిస్ప్రుడెన్స్ కానీ, లీగల్ లూమినరీస్ కానీ చాలామంది ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఫాలీ ఎస్ నారిమన్ గారి గురించి కొన్ని చర్చలకు వస్తాయన్నమాట. అంటే ఆయన న్యాయస్థానాల్లో చేసినటువంటి కృషి కానీ, సంవత్సరాల తరబడి కొన్ని రాష్ట్రాలు కొట్టుకుంటున్నటువంటి నీటి సమస్యలకై, అంటే కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ కావేరీ నదికి సంబంధించి 30 సంవత్సరాల పాటు ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ చేసినటువంటి ప్రయాణం అయితేనే, చివరాగా ఒక 6,000 క్యూసిక్ల నీళ్లు కర్ణాటక ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 21, 27 ఒక 4-5 రోజుల పాటు విడుదల చేయండి అంటే కర్ణాటక ప్రభుత్వం చేయకపోతే నిరభ్యంతరంగా నేను కోర్టు ఆర్డర్లను ఖాతరు చేయనటువంటి వ్యక్తులు, వ్యవస్థలతో పాటు నేను పనిచేయనని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి న్యాయవాదిగా తప్పుకోవడం జరిగింది. తర్వాత ఆయన అప్రిషియేట్ కూడా చేశారు. సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఆయన అప్రిషియేట్ చేసింది. ఖచ్చితంగా చాలా కరేజియస్ స్టెప్. బార్ అంటే మా బార్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆయన చాలా స్టాండర్డ్స్ని పాటించారు. కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేసినటువంటి వ్యక్తుల్ని ఆయన తృఢప్రాయంగా వదిలేశారు. అంటే స్టేట్కి రిప్రజెంట్ చేయడం మాటలు కాదు కదా. భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి కూడా మనం అందరం వింటా ఉన్నాం. 1984లో సరే చెప్పడం అయితే 5,000 నుంచి 5,600 మంది చనిపోయారన్న, ఒక 20,000 మంది పైచిలుకులకి అక్కడ ఉన్నటువంటి గ్యాసు లీక్ అవ్వడం వల్ల జరిగినటువంటి ఆ ఉపద్రవానికి సంబంధించి కూడా సుమారు 8 సంవత్సరాల పైచిలుకు ఆయన యుద్ధం చేసి $470 మిలియన్ ఆయన యూనియన్ కార్బైట్కి సంబంధించినటువంటి దాని నుంచి విడుదల చేయించడం జరిగింది. మన 2022 వరకు కూడా సుమారు ఒక 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. పోరాట బేస్ కింద ఒక 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలు ఆ క్షతగాత్రులు ఎప్పుడు 1984, ఎప్పుడు 2022. అట్లా ఎన్నో విషయాలు యథేచ్ఛగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకుంటా పార్లమెంట్ పోవడానికి వీల్లేదు అని చెప్పి గోలక్నాథ్ కేసు అనుకుంటే అందులో మంచి ఆర్డర్ తీసుకొచ్చారు ఆయన. రైట్ టు ఎక్వైర్ అసెట్స్ అనేటువంటిది రాజ్యాంగం కల్పించిన హక్కైతే మీ ఇష్టారాజ్యం కింద మీకు అమెండ్మెంట్స్ చేయమన్నారు కదా అని ఎలా చేస్తారు, ఫండమెంటల్ రైట్స్ జోలికి ఎలా వస్తారని చెప్పి నిలదించి గెలిచినటువంటి వ్యక్తి ఆయన. పార్లమెంట్ అధికారాలను గుర్తు చేసినటువంటి వ్యక్తి, పరిధులు తెలియజేసినటువంటి వ్యక్తి ఆయన. 1 కాదు 2 కాదు, ఫాలీ ఎస్ నారిమన్ గారి గురించి చెప్పుకుంటా పోతా ఉంటే 4-5 గంటల వీడియోలో ఒక 10-20 సిరీస్లు చేయొచ్చు మనం. అంత గొప్ప వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఒకటి యాక్ట్ ఒకటి తీసుకొస్తారు 2014లో. దాన్ని చాలా తృణప్రాయంగా చెప్పాడు. ఎలా కుదురుతుంది ఇది? అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తా, మా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తా అని అడిగారు. జ్యుడిషియల్ ఫ్రీడమ్ లేకుండా పొలిటికల్ ఇంటర్వెన్షన్ పెడితే రేపు రాజకీయ నాయకులు ఆడమన్నట్టు కాదా జడ్జిలు ఆడిదని ఆయన చాలా యుద్ధమే చేశారు. 6 జడ్జిలు 5 మెప్పించి ఆ కేసు విషయంలో కూడా ఆ యాక్ట్ని రిపీల్ చేయించి కొట్టేయించేశారు. కేంద్ర జోక్యం అనవసరం, సుప్రీంకోర్టు కొలీజియం అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటాం, ఎవరో అత్యున్నతమైనటువంటి న్యాయ కోవిధుల కింద వారి యొక్క సేవలు న్యాయస్థానాలకి తద్వారా ప్రజలకు అందిస్తారో వాళ్ళని మేము ఎలక్ట్ చేసుకోవడానికి సీనియర్ అడ్వకేట్స్ కానీ, సీనియర్ అడ్వకేట్స్ నుంచి హైకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు సుప్రీంకోర్టు ఎలివేషన్ గాను మేము దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతామని చెప్పారు. సరే, దానికి సంబంధించిన విమర్శలు ఉన్నప్పటికీ, దాని మీద ఇంకా కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఎన్నో మహోన్నతమైనటువంటి జడ్జిమెంట్లకి కారణమయ్యారు. తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో మైనారిటీస్ అనేటువంటి వ్యక్తులు వాళ్ళ ఇష్టారాజ్యం కింద వాళ్ళు రిలీజియస్గా, అంటే మద్రాసాలు అవరండి, ఇంకోటి అవరండి, ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క మైనారిటీ కింద క్యాల్కులేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పెట్టుకోవడానికి వీలు లేదని ఆయా ప్రభుత్వాలు అడ్డుకుంటుంటే కుదరదని చెప్పి TMI పాయి కేసు అనేటువంటి చాలా ఫేమస్. ఆ కేసు నిమిత్తం కూడా ఆయన అద్భుతమైనటువంటి వాదనలు వినిపించారు. 60 పేజీలు 70 పేజీలు తెచ్చినటువంటి ఆర్డర్లు ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ చదువుతున్నప్పుడు ఒక కొత్త కోణం ఆవిష్కృతం అవుతుంది. ఒక న్యాయవాది ఎప్పుడు కూడా ఒక బాక్స్లో కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలాగా ఆలోచన చేయాలి, ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కింద మనం ఆవిర్భవించాలి అంటే కాన్స్టిట్యూషన్ చూడాల్సినటువంటి కోణం ఏంటి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 570 పేజీలకు మంది చేసినటువంటి ఆ రాజ్యాంగ చర్చ అయితే ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అయితే ఉంటాయి, వాద ప్రతివాదనలో
అక్కడి నుంచి స్పిరిట్ని ఎట్లా డెరైవ్ చేసుకోవాలా, రైట్ ఇంటర్ప్రిటేషన్లో కోర్టు ముందు ఎట్లా సమ్మరైజ్ చేసి ఒక్కోసారి డీటెయిల్డ్గా ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటిది ఫాలీ ఎస్ నారిమన్ గారికి సంబంధించినటువంటి జీవన ప్రయాణం. సుమారు 75 సంవత్సరాల ప్రయాణం న్యాయవాదులందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది మార్గదర్శకంగా. అట్లాంటి వ్యక్తి ఈరోజు కన్నుమూయడం, గుండెపోటుతో 95 సంవత్సరాలు. భగవంతుడు ఇంకొక ఇన్ని సంవత్సరానికి ఆయుష్ ఇచ్చుంటే, అలాంటి మహానుభావుడు మరిన్ని పుస్తకాలు రాస్తుంటే, సరే ఆయన అంత్యకాలంలో సుప్రీంకోర్టుని దేవుడే కాపాడాలంటే పుస్తకాలు, గాడ్ షుడ్ సే సుప్రీంకోర్టు లాంటి పుస్తకాలను రాసినప్పటికీ, కొంతమంది జడ్జిల విధానాన్ని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించినప్పటికీ, ఓవరాల్ న్యాయ వ్యవస్థకు ఆయన చేసినటువంటి సూచనలు అనేటువంటివి పరిగణలో తీసుకోవాల్సినటువంటి చాలా సీరియస్ అంశాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రయాణం మాత్రం స్ఫూర్తిదాయకం. పద్మవిభూషణ్ శ్రీ నారీ ఎస్ ఫాలీమన్ గారికి సంబంధించినటువంటి జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి ఎన్నో మంచి తునకలు, ఆ మంచి మంచి అంశాలన్నీ కూడా చిన్న చిన్న వీడియోల రూపంలో సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా చేసి భావితరాలలో న్యాయవాదులుగా ఎదగాలనుకున్నటువంటి వ్యక్తులందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. జై భీమ్, జై భారత్.